జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కూటమి నేతలు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచే ఇది ప్రయత్నాల్లో ఉన్నారని తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు పేర్ని నాని. పేరుకి మాత్రం మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారు, వీరు ముగ్గురు కూడా తమ అధికారం కోసం, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదక్కటం కోసం నీచాతి నీచంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని, భక్తుల యొక్క అపారమైనటువంటి విశ్వాసాన్ని మంట కలపటానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే, లేదా ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసినటువంటి చిన్న మెతుకైనా సరే అది స్వీకరిస్తే జన్మ దైన్యమైనట్టుగా భక్తులు భావించేటువంటి తిరుమల తిరుపతి యొక్క స్వామివారి ప్రసాదం. అంటే వారు ప్రణాళికలు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో లేవకుండా తొక్కేయాలంటే అయితే హైందవ మతం, ఆ హైందవ మతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరును అడ్డం పెట్టుకు తొక్కాలనేటువంటి ప్రణాళికల్ని ఎన్నిక గెలిచిన రోజు నుంచే వాళ్ళు ప్రారంభించినటువంటి పరిస్థితులు మనకి మొత్తం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే అవగతం అవుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ తారీఖున, అంటే లెక్కించబడి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా, ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్గా 4వ తారీఖున ఆయన డిక్లేర్ అయితే 12వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, జూన్ 12వ తారీఖున 2024న దానికి ముందే తిరుపతి ఈఓని, జేఈఓని అందరినీ విడుదల నుంచి తొలగించడం, చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి 13 పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో వెళ్లి దర్శనం అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలంతా కూడా ఆయన కుట్ర, ఆయన విషపు బుద్ధి, ఆయన విషపు ఆలోచనలు మొత్తం కూడా ఆ రోజే మనకి, ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం అంతా అవగాహన వస్తుంది మనకి.